Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సిఎంలో కమిషన్ ఇన్వాయిస్ ఎలా జనరేట్ చేసి ఎలా ఫైల్ చేయాలి అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ మనము ఇప్పుడు లాగిన్ అవుతున్నాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు పైన 3 లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 3 లైన్ క్లిక్ చేసి ఇక్కడ రిపోర్టు, నాలెడ్జ్ బేసు, సేల్స్ ఛానల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ సేల్స్ ఛానల్ సర్వీసెస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఇన్వాయిస్ టాస్క్ సెంటర్, ఈ ఇన్వాయిస్ టాస్క్ సెంటర్లో క్లిక్ చేస్తాం. మనకు ఇది ఫుల్ స్క్రీను. ఈ స్క్రీన్లో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ క్వరీ క్లిక్ చేసామంటే ఇక్కడ మన ఇన్వాయిస్ జనరేట్ అయిన ఇన్వాయిస్ని ఇక్కడ చూపిస్తుంది మనకు, కమిషన్ ఇన్వాయిస్. నెక్స్ట్ ఫ్రాంచైజీ కోడ్. ఓకే, దీంతో ఇక్కడ మనము స్క్రోల్ చేస్తామంటే ఇలా ఇన్వాయిస్ మంత్, క్లస్టర్ ఐడి, ఇన్వాయిస్ అమౌంట్, క్రియేటెడ్ డేటు, నెక్స్ట్ లాస్ట్ అప్డేటెడ్ డేట్ అంటే ఏమో, ఫ్రాంచైజీ చెక్. ఓకే, ఇవి మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ టు అప్రూవ్ అనేసి చూస్తున్నారా. ఇక్కడ మనము ఫస్ట్ ఆపరేషన్లో ఇక్కడ క్లిక్ చేసామంటే మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకునేది ఇక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేస్తే మనకు ఎలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ స్క్రీన్లో మనకు ఆర్డర్ నంబరు, కమిషన్ ఇన్వాయిస్, ఎవరిది, ఏ మంత్ది, క్రియేటెడ్ డేట్ ఇవి చూపిస్తుంది. ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ స్క్రోల్ చేసినామంటే పీరియడ్, సేల్స్ ఛార్జెస్ ఏదైనా ఉంటే అవి మనకు చూపిస్తుంది. రెవెన్యూ షేరు, నెక్స్ట్ ఓటీఎఫ్ అమౌంట్ అంటే మనకు ఎంత అమౌంట్ డిడక్ట్ అవుతుందో అది, ఈ ఎంటీసీ ఛార్జెస్, అడిషనల్ ఇన్సెంటివ్ ఇవన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తున్నాయి 1 by 1. ఇది ఇక్కడే చూడాలని లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్వాయిస్ స్టేటస్ వచ్చి అప్రూవల్ పెండింగ్, అంటే మనం అప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ అప్రూవల్ పెండింగ్లో ఉంది. ఇక్కడ వ్యూ క్లిక్ చేసామంటే మీరు సపరేట్ విండోగా వస్తుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూపిస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ సేల్స్ ఛార్జెస్ అంటే మనకు సేల్స్ ఇన్వాయిస్ అంటే సేల్స్ కమిషన్ ఉంటుంది కదా అది. ఇక్కడ గెట్ సేల్స్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినామంటే మనకు ఒక ఎక్సెల్లోకి ఇది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, ఇది సేల్స్ ఇన్వాయిస్ గురించి. ఇది అదేవిధంగా ఇక్కడ మనకు సేల్స్ డీటెయిల్స్ ఇటు చూపించింది చూస్తారా మనకు, ఇది సేల్స్ ఇన్వాయిస్కి. నెక్స్ట్ అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తాము. ఇక్కడ వ్యూ డీటెయిల్స్, కమిషన్ డీటెయిల్స్ చూసామంటే కమిషన్ డీటెయిల్స్, ఇది లీజర్ సర్క్యూట్స్ ఏదైనా ఉంటే లీజర్ సర్క్యూట్ది, జిఎస్టీ అంటే మనకు రెగ్యులర్లో ఉన్న వాళ్ళకి జిఎస్టీ, ఉన్న వాళ్ళకి జిఎస్టీ వస్తాయి, కంపోజిషన్లో ఉన్న వాళ్ళకి జిఎస్టీ అనేది చూపించదు. ఇక్కడ వ్యూ క్లిక్ చేసినామంటే జస్ట్ ఇది మనం చూడడానికి అంతే ఫ్రెండ్స్. ఇది మీరు చూడండి, ఇది మనకు టోటల్ కమిషను. ఇది చూసుకున్న తర్వాత పైకి వెళ్ళి ఇక్కడ ప్రింట్ ఇన్వాయిస్ అని ఉంది కదా, ఈ ప్రింట్ ఇన్వాయిస్ని క్లిక్ చేస్తాం. ప్రింట్ ఇన్వాయిస్ క్లిక్ చేస్తే మీకు టోటల్ అమౌంట్, టోటల్ అంటే మీకు ఇన్వాయిస్ ఎంత అయితే జనరేట్ అవుతుందో అది మీకు ప్రింట్ చేస్తుంది. ఇది మీ బిల్ బుక్లో మీరు ఇన్వాయిస్ ఎంట్రీ చేసుకునేసి మీకు ఇన్వాయిస్ నంబర్ అనేది ఉంటుంది కదా, రెగ్యులర్గా ఇన్వాయిస్ నంబర్ వేస్తుంటారు, ఆ ఇన్వాయిస్ నంబర్ని నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఆ ఇన్వాయిస్ నంబర్ నోట్ చేసుకునేసి ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఇలానే పక్కన పెడతాం మనము. ఇప్పుడు కిందకి వెళ్ళినామంటే ఆ ఇన్వాయిస్ నెంబర్ నోట్ చేసుకోవాలి మనము. దీన్ని క్లోజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇది వ్యూ చూసుకున్నాం కదా ఇంతకుముందు. వ్యూ చేసుకున్న తర్వాత నాన్ జిఎస్టీ అంటే కాంపోజిషన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ జనరేట్ డిజిటల్ క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ పేమెంట్ టైప్ అనేది చెక్ కావాలా, వ్యాలెట్ కావాలా అనేది చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్వాయిస్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాము. ఇక్కడ డేట్ అనేది క్లిక్ చేసి ఈరోజు డేట్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ అంటే జనరేట్ అవుతుంది ఓటీపీ. ఇక్కడ మీకు ఓటీపీ ఎంటర్ చేసే ఆప్షన్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ కొట్టినారంటే ఇది అయిపోతుంది. ఇది వచ్చి నాన్ జిఎస్టీ వాళ్ళకి. ఒకవేళ జిఎస్టీ వాళ్ళైతే సేమ్ ఇక్కడే మనము
అప్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేయాలి. అంటే మీరు ఇన్వాయిస్ చేస్తారు కదా, ఆ ఇన్వాయిస్ చేసిన దాన్ని ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేసి ఆ ఫైల్ మీ ఇన్వాయిస్ చేశారు కదా, ఆ ఇన్వాయిస్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ ఇవ్వండి. ఓపెన్ ఇచ్చిన తర్వాత అప్లోడ్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అప్లోడ్ ఇచ్చిన తర్వాత మనకి కింద వచ్చేస్తుంది, ఆ ఫైల్ అనేది కిందకి అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత పేమెంట్ టైప్, మనకు ఆ పేమెంట్ అనేది ఎలా కావాలి, చెక్లోనా వ్యాలెట్లోనా, వ్యాలెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్వాయిస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఇన్వాయిస్ నెంబరు మీరు ఇన్వాయిస్లో ఎలా అయితే ఇచ్చారో అదే విధంగా ఇవ్వండి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఆ ఇన్వాయిస్లో మీరు ఇచ్చేటప్పుడు అంటే మీ ఇన్వాయిస్ ఎంటర్ చేస్తారు కదా, ఆ ఇన్వాయిస్లో ఎంటర్ చేసేటప్పుడు అక్కడ మీకు సేల్స్ కమిషన్ అయితే సేల్స్ కమిషన్ ఇలా ఇవ్వండి. నెక్స్ట్ మెయింటెనెన్స్ అయితే మెయింటెనెన్స్ అనేది ఇలా ఇవ్వండి. మెయింటెనెన్స్ అంటే మన కమిషన్, ఆ కమిషన్ని బైఫర్కేట్ చేసి సపరేట్గా ఇక్కడ చేసి టోటల్ వేయండి. ఒకవేళ ఓటీఎఫ్ ఉంటే ఆ ఓటీఎఫ్లో పెయిడ్ దాంతో ఓటీఎఫ్ వేసేయండి. అప్పుడు టోటల్ అమౌంట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము డేట్, ఇన్వాయిస్ డేట్, మీరు ఏ డేట్లో ఇన్వాయిస్ చేస్తారో ఆ డేట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ క్లిక్ చేయండి. యాక్సెప్ట్ క్లిక్ చేసినారంటే మీకు ఇక్కడ అడుగుతుంది, ప్లీజ్ ఇన్షూర్ దట్ ద కమిషన్ వాల్యూ బీయింగ్ అప్లోడెడ్ ఇన్ ద ఇన్వాయిస్ షెడ్యూల్ మ్యాచ్. అంటే మనం ఇక్కడ వచ్చింది కదా, ఆ డీటెయిల్స్ మనకు మ్యాచ్ అయిందా లేదని చెక్ చేసుకునేసి ఓకే ఇవ్వండి. ఓకే చేసి జస్ట్ మీకు లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సక్సీడెడ్ సబ్మిటింగ్ ఆర్డర్, అంటే ఇన్వాయిస్ అనేది సబ్మిట్ అయిపోయింది. ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చినారంటే అయిపోయింది ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు అయిన తర్వాత మనం ఎక్కడ చూడాలంటే సేల్స్ ఇన్వాయిస్లో సేమ్ మనం ఇంతకుముందు చూసాం కదా, ఇన్వాయిస్ టాస్క్ సెంటర్లో ఇక్కడ పైన మనకు అసైన్ టు మీ ఉంది కదా, ఈ అసైన్ టు మీలో మనకు వచ్చింది కంప్లీట్ చేసినాం. మై సాల్వ్డ్ ఆర్డర్ అనేసి చూసినారా, దీన్ని సెలెక్ట్ చేసి క్వరీ ఇవ్వండి. ఇది వచ్చింది చూడండి, అంటే సాల్వ్డ్లో మనకు ఉంటుంది ఏదేదైతే మనం వేసామో అవన్నీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కిందకు వచ్చారంటే మీకు స్క్రోలర్ ఉంటుంది, ఇక్కడ చూడండి. ఓకే, ప్రాసెసింగ్ పార్టీ ఎవరు, ఎప్పుడు, ఇక్కడ మనకు ఫ్రాంచైజీ చెక్ అయిపోయింది టు అప్రూవ్, ఆర్డర్ స్టేటస్ అప్రూవ్ రిజల్ట్లో అప్రూవ్డ్. ఇది మనకు అప్రూవ్ చేసేకి. నెక్స్ట్ రిపోర్ట్లో ఇక్కడ వర్క్ కమిషన్ రిపోర్ట్లో చూసామంటే దీంతో FTTH రెవెన్యూ షేర్, ఈ రెవెన్యూ షేర్ క్లిక్ చేసినామంటే మనకు ఇక్కడ చూపిస్తుంది, అంటే రెవెన్యూ షేర్ అనేది దేనికి ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ ఇది ఫ్రెండ్స్ మనము ఇన్వాయిస్ జనరేట్ చేయడం ఆప్షను. ఈ ఇన్వాయిస్ జనరేషన్ అనేది మీకు ఇంతకుముందు చూపించినట్టు GST ఉన్న వాళ్ళకు ఒక మెథడు, GST లేని వాళ్ళకి, అంటే GST లేని వాళ్ళంటే మన అన్రిజిస్టర్డ్, GST లేని వాళ్ళన్నా ఒకటే, ఇది ఒక మెథడు. ఈ ప్రకారం మీరు చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, అంటే మన టిప్స్ సోదరులకి అందరికీ దీన్ని షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను పెడుతుంటాను. మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.